అండి, వెల్కమ్ టు మై ఛానల్. జొన్నన్నం తెలుసా మీకు? నాకు తెలిసి 20స్లో పుట్టిన వాళ్ళకైతే జొన్నన్నం వినడమే కానీ చూసుండరు, తిని కూడా ఉన్నారు తక్కువ. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా మన గ్రాండ్ పేరెంట్స్ ఉంటే కనుక మేబీ ఎప్పుడన్నా వాళ్ళు చేసినప్పుడు తినడమే, లేదా వాళ్ళు చెప్తున్నప్పుడే విన్నా. నేనైతే మా నాయనమ్మ ఎప్పుడు చెప్పేదనమాట, ఆ రోజుల్లో మేము జొన్నన్నము దంచుకొని తినేవాళ్ళమే, అందుకే ఇప్పటికైనా కానీ మేము ఇలా ఉన్నాము అని చెప్పేసి. సో మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు ఎందుకో కనిపించింది, తీసుకొచ్చాను. కానీ దాన్ని ఎలా వండాలో కూడా నాకు తెలీదు. నేను యూట్యూబ్లోనే చూశాను. దీన్ని ఉప్మా చేసుకోవచ్చు, కిచిడి చేసుకోవచ్చు, మన ఇష్టం, మన కంఫర్ట్ని బట్టి రాగి జావ చేసుకోవచ్చు, లేదా రొట్టెలు చేసుకోవచ్చు. సో నేనైతే ఫస్ట్ ఉప్మా చేద్దామని అనుకున్నాను. ప్రాసెస్లో ఉప్మా కాస్త కిచిడి చేయాలని మనసు మారింది. కానీ ఉప్మాకి కిచిడికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. మనము స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ కొంచెము కిచిడీకి అయితే కనుక కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో చెక్క, లవంగ, ఇవి బిర్యానీ ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో అవి వేసుకొని, బిర్యానీ ఆకులు వేసుకొని, తర్వాత యాజ్ యూజువల్ ఆనియన్, మిర్చి, తర్వాత మన దగ్గర ఉన్న వెజ్జీస్ అంటే బంగాళదుంప కానీ, క్యారెట్ కానీ, గ్రీన్ పీస్ కానీ, మీ దగ్గర ఏ వెజ్జీస్ అవైలబుల్గా ఉంటే అవి వేసుకొని అవి కొంచెం లైట్గా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు వేసుకోవాలి, బాగా మగ్గనివ్వాలి. ఇది కిచిడి ప్రాసెస్. అలా కాకుండా మనం ఉప్మాకైతే కనుక ఫస్ట్ వేసిన చెక్క, లవంగ, ఈ గీ ఇవేం వేసుకోకుండా జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, ఆనియన్స్, మిర్చి వేసుకొని, దాని తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కిచిడీకి అయితే వేసుకోవాలి. నార్మల్ ఉప్మాకి మనం యాజ్ యూజువల్ నార్మల్గా వేసుకుంటాం. దానికి దీనికి ఏంటంటే మసాలా ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అది అయిన తర్వాత అవంతా కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లో క్వాంటిటీ వాటర్ ఎలా ఉంటే ఒక కప్పు దానికి 5 to 6 వేసుకోవాలి వాటరు. కొంచెం గట్టిగా అయినా పర్లేదు అనుకుంటే 5 గ్లాసెస్ సరిపోతాయి. కొంచెం జోరుగా కావాలి, బాగా సాఫ్ట్గా ఉడకాలి అని అనుకుంటే 6 కావాలన్నమాట. ఒక కప్పుకి 6 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. బాగా తెరిలిన తర్వాత మనము 6 hours నానబెట్టాలి. ఈ జొన్నలు అనేవి 6 hours నానబెట్టిన తర్వాత మనం విజిల్స్ కూడా 5 to 6 రావాలి. అలా వచ్చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దింపేసుకోవటమే. టేస్ట్ అయితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అంటే మంచిగానే అనిపించింది. బట్ దీంట్లోకి కొంచెం ఏదైనా నాన్ వెజ్ అయితే బాగుంటుందేమో అని అనిపించింది. ఫస్ట్ నేను ఉప్మా అనుకొని స్టార్ట్ చేసా, తర్వాత ఎందుకో కిచిడీ లాగా చేద్దాము అని అనిపించింది. దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, ఉప్మా కూడా అనుకోవచ్చు. బట్ కొంచెం బాయిల్ అవ్వాలి కదా. 6 hours కనుక మనం నైట్ బాయిల్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతుంది 5 to 6 విజిల్స్లో. లేదంటే కనుక ఇంకా టైం టేకింగ్ పడుతుంది, ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉంటాయి. ఖచ్చితంగా నానబెట్టే మనం వాడాలి, లేదంటే మాత్రం అస్సలు ఉడకదనమాట. ఇదైతే చాలా హెల్దీ, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దీనికి కాంబినేషన్ మనకు కావాలంటే రైతా చేసుకోవచ్చు, లేదా ఏదైనా నాన్ వెజ్